బస్సు ప్రమాద స్థలానికి వెళ్లిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను స్థానికులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రోడ్డు వెడల్పు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని నిలదీశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే కాలే యాదయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్లు సహా 19 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం ధ్వంసమైంది. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు కంకర పడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అలాగే కంకర నుండి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. మృతదేహాలను, క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.